ఒక చిన్న లోన్ యాప్, ఒక చిన్న బెట్టింగ్, కానీ చివరకు ఒక విద్యార్థి జీవితం అంతా చీకటిలోకి మునిగిపోయింది. ఈ స్టోరీ మనందరిది. ప్రతి ఒక్కరూ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉండవచ్చు. ఈ నిజం అయిన కథలో అబ్బాయి పేరు విక్రమ్. తను ఒక రైతు కొడుకు. వాళ్ళది ఖమ్మం డిస్టిక్. అది 2021. విక్రమ్కి అప్పుడే ఇంటర్ ఫినిష్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ రాక ఎవడో చెప్పిన ఒక కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యాడు. బ్రాంచ్ అందరిలాగే సిఎస్సి తీసుకుంటే మహర్షి మూవీలో CEO లాగా అవ్వచ్చు అని అనుకున్నాడు. అలా అడ్మిషన్కి ఇంకా 1 month ఉంది. విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ బాగా బతకాలి అని కష్టపడుతూ చాలా పేదరికంలో బతుకుతూ ఉన్నారు. కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇంకా 10 రోజులు ఉంది. విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ విక్రమ్ని కలవనీకి వచ్చాడు. అలా మాట్లాడుతూ రాహుల్ నైస్ అనే ఒక లోన్ యాప్ గురించి చెప్పాడు. నేను రిఫరెన్స్ చేస్తే నీకు 300 వస్తాయని చెప్పి విక్రమ్తో నైస్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. వాడి దరిద్రంకి విక్రమ్కి 15,000 లిమిట్ వచ్చింది. దాన్ని ఎలా యూజ్ చేయాలని రాహుల్ చాలా వినసొంపుగా చెప్పాడు. కానీ విక్రమ్కి అది యూజ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. విక్రమ్ కాలేజీలో జాయిన్ అయ్యే టైం వచ్చింది. విక్రమ్ హైదరాబాద్లోకి వచ్చాడు. వాడితో పాటు ఇంకో 3 ఏం చేయాలో తెలియక విక్రమ్ జాయిన్ అయిన కాలేజీలో జాయిన్ అయ్యారు. హాస్టల్లో ఉంటే డబ్బులు ఎక్కువ అవుతాయని మనం రూమ్లో ఉందాం అని ఆ 3లో ఒక మేధావి చెప్పాడు. అందరూ సరే అని రూమ్ తీసుకున్నారు. విక్రమ్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాడు. అలా స్మూత్గా వెళ్ళే టైంలో JPL అనే ఒక ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు బెట్టింగ్ అలవాటు ఉంది. వాడు బెట్టింగ్ వేస్తుంటే విక్రమ్ ఒకరోజు అడిగాడు. విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ బెట్టింగ్ ఈజ్ ఎ ల్యాడర్ ఫర్ మనీ. వాడి బ్రెయిన్ ఆగమాగం చేసింది. విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఎలా బెట్టింగ్ వేయాలో నేర్చుకున్నాడు. అయితే విక్రమ్ దగ్గర ఉన్న రెంట్ డబ్బులతో ఒకరోజు బెట్టింగ్ వేశాడు. 2,000 రూపాయలు బెట్టింగ్ వేస్తే 950 రూపాయలు వాడికి వచ్చినాయి. కానీ 1,050 రూపాయలు వానికి పోయినాయి. కానీ విక్రమ్ 1,050 రూపాయల కంటే 950 రూపాయలు వచ్చిన దానికి ఎక్కువ ఆనందపడ్డాడు. అలా JPLని చూస్తూ ఎంజాయ్ చేయకుండా రెంట్ డబ్బులు మొత్తం బెట్టింగ్లో పెట్టిండు. ఆ డబ్బులన్నీ పోయినాయి. అప్పుడే రెంట్ కట్టే టైం వచ్చింది. విక్రమ్ దగ్గర పైసలు లేవు. అప్పుడే రాహుల్ చెప్పిన లైన్స్ గుర్తొచ్చింది. వెంటనే దాంట్లో 1000 పెట్టేశాడు. రెంట్ వరకు మనీ విత్డ్రా చేశాడు. తర్వాత రూమ్లో మెయింటెనెన్స్ ఉన్న మనీ కూడా బెట్టింగ్లో పెట్టాడు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ మ్లైస్లో డబ్బులు తీశాడు. అలా 15,000 ఉన్న లిమిట్ని 6,500కి తీసుకొచ్చాడు. మ్లైస్లో ప్రతి మంత్కి 4వ తారీఖున డబ్బులు మొత్తంగా కట్టాలి. అలా JPLలో మన విక్రమ్ 10,000 వరకు దానం చేశాడు. ఇప్పుడు విక్రమ్ ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులతో మ్లైస్ కట్టాలి. ఇంకా వాడి రెంట్ కూడా సెట్ చేయాలి. అలాగే వాడి చిల్లర ఖర్చులకి పైసలు కావాలి. అలా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. బర్త్డే పార్టీలని, బ్రాండెడ్ బట్టలని, అమ్మాయిలని, రెస్టారెంట్లని తిరుగుతూ మ్లైస్లో ఉన్న లిమిట్ మొత్తం వాడేశాడు. అలా డబ్బులు అన్నీ రొటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా రాగానే బీటెక్ 3rd year వరకు విక్రమ్ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఒకసారి ప్రాజెక్ట్ అని, ఇంకోసారి ఇంకోటని చెప్పి ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్తూ డబ్బులు తీసుకునేవాడు. అలా ఉండగా ఒకరోజు మ్లైస్ పేమెంట్ కట్టాలి. దానికి డబ్బులు లేవు. ఇంట్లో అడిగితే కష్టం అన్నారు. అప్పుడే ఇంకో దేవదూత వచ్చి ఎంలాకెట్ అనే ఒక యాప్ ఉంది, దాంట్లో డబ్బులు తీస్తే మనం తర్వాత కట్టుకోవచ్చు అని చెప్పాడు. విక్రమ్ వెంటనే ఎంలాకెట్లో లోన్ తీసుకొని మ్లైస్లో కట్టాడు. చాలా బ్రిలియంట్లా ఫీల్ అయ్యాడు. కానీ ఇక్కడ ఎంలాకెట్లో మనం లోన్ తీసుకుంటే అది ప్రతి నెల ఒక డేట్న మనం డబ్బులు మొత్తంగా కట్టాలి. మ్లైస్ కొంచెం మంచిగా ఉంటుంది, ఎక్కువ వడ్డీ తీసుకోడు. కానీ ఎంలాకెట్ వాడు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం కట్ చేసుకుంటాడు. మనం 1000 రూపాయలు తీసుకుంటే వాడు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేది 937 రూపాయలు. కానీ మళ్ళీ మనం కట్టేటప్పుడు 1,030 రూపాయలు కట్టాలి. అలా ఉంటాయి ఎంలాకెట్. మన అవసరం మీద వాడి ఆదాయం. అలా దాంట్లో తీస్తూ దీంట్లో కట్టాడు, దీంట్లో తీస్తూ దాంట్లో కట్టాడు. ఈ లోన్ యాప్లో ఉన్న మొత్తం అమౌంట్ని క్లియర్ చేద్దామని మళ్ళీ ల్యాడర్ ఎక్కాడు. అది బెట్టింగ్. కానీ దరిద్రం ఎప్పుడు మన వెంటే ఉంటుంది కాబట్టి అలా బెట్టింగ్లో డబ్బులు మొత్తం స్వాహా. ఇప్పుడు ఎంలాకెట్లో లోన్ కట్టాలి, మ్లైస్లో లోన్ కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, మళ్ళీ బయట చిల్లర ఖర్చులకి డబ్బులు కావాలి. ఇంట్లో చెప్పలేడు, ఎవరిని అడిగినా ఇచ్చే మోకాలు లేరు. లోన్ యాప్ క్లియర్ చేద్దామని లాస్ట్కి ఒక డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాడు. అలా ఫ్రెండ్ బైక్ తీసుకొని డెలివరీ బాయ్గా ఎంత చేసినా డబ్బులు సరిపోలేదు. విక్రమ్ దరిద్రంకి వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని పోయాడు. లాస్ట్లో ఒక మాటలో పార్ట్ టైం వర్కర్ కింద జాయిన్ అయ్యాడు. అటు కాలేజు లేదు, ఇటు సుఖము లేదు, దెబ్బ మీద దెబ్బ. దెబ్బ మూవీలో కూడా ఇన్ని కష్టాలు ఉండవు. ఆ పార్ట్ టైం దాంట్లో కూడా పని చేయలేక అక్కడ జాబ్ పోయింది.
మంచి టైట్ సిచ్యువేషన్, చేతిలో డబ్బులు లేవు. అప్పుడే ఇంకో లోన్ యాప్ కోసం చూశాడు. అప్పుడే ఈ 7 డేస్ లోన్ యాప్ అనే ఒక లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ యాప్లో డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మన అకౌంట్లో 15,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఆ 15,000 డబ్బులు తీసి మైస్లో కట్టాడు, ఎంలాగెట్లో కట్టాడు. కానీ ఆ 7 డేస్ లోన్ యాప్లో తీసుకున్నది 15,000, కానీ కట్టమని చెప్పేది 50,000. అది 7 డేస్లో కట్టాలి. విక్రమ్కి 7 డేస్లో కట్టాలి అని చెక్ చేసుకున్నప్పుడు మొత్తం ఎక్కడికక్కడికి జారిపోయినాయి. చూసి షాక్ అయ్యాడు. ఏం కాదు అని చెప్పి యాప్ని అన్ఇన్స్టాల్ చేశాడు. 7వ రోజు వచ్చింది. 50,000 కట్టాలని చెప్పి ఫోన్లో మెసేజ్లు అన్నీ వచ్చాయి. ఈ 7 డేస్ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన కాంటాక్ట్స్ ఫొటోస్ మెసేజెస్ అన్నీ ఎలో చేయమని అడిగిద్ది. అవసరం కోసం ఎలో కొట్టాడు విక్రమ్. ఆ యాప్ వాళ్ళు కాల్ చేసి నీ ఫొటోస్ అండ్ కాంటాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి, నీ ఫొటోస్ అన్నీ అంటే బట్టలు లేకుండా నీ ఫోటోలు అన్నీ నీ కాంటాక్ట్స్కి పంపిస్తాం అని చెప్పి భయపెట్టారు. విక్రమ్ ఎవరికి చెప్పకుండా ఏం చేయాలో తెలియక తన ల్యాప్టాప్ బయట తాకట్టు పెట్టి 50,000 ఆ యాప్లో కట్టాడు. కానీ 7 డేస్ లోన్ యాప్ మళ్ళీ 30,000 అకౌంట్లో ఆటో ట్రాన్స్ఫర్ చేసి నువ్వు 1,00,000 రూపాయలు కట్టాలని చూపించింది. విక్రమ్కి ఏం చేయాలో తెలియలేదు. ఆ 50,000 మనీ తన లోన్ యాప్లో కట్టాడు. కానీ ఇక్కడ బయటకు తెచ్చిన 50,000కి వడ్డీ 5 రూపాయలు. ఆ డబ్బులు మాత్రం కట్టలేదు. అవి అలానే ఉన్నాయి. మళ్ళీ ఆ 7 డేస్ లోన్ యాప్ డేట్ దగ్గరికి వస్తుంది. అంతే. ఈ 50,000 తెచ్చిన వడ్డీ డబ్బులు ఇవ్వాలి, బయట ఫ్రెండ్స్ దగ్గర తెచ్చిన అప్పులు అలానే ఉన్నాయి. అదే టైంకి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మ చాలా ప్రేమగా మాట్లాడింది. తర్వాత వాళ్ళ ఇంట్లో సమస్యల గురించి చెప్పింది. విక్రమ్ ఉన్న పరిస్థితి వాళ్ళ ఇంట్లో చెప్పలేకపోయాడు. ఆ 7 డేస్ లోన్ యాప్ కట్టే టైం వచ్చింది. విక్రమ్కి తాను బట్టలు లేకుండా ఉన్న ఫొటోస్ ఇంకా తన కాంటాక్ట్స్ అన్నీ తనకి వాట్సాప్ చేశారు. విక్రమ్ చాలా భయపడ్డాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ రోజు విక్రమ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎన్నో ఆశలతో వచ్చిన విక్రమ్ చివరికి చావు తన చేతులతోనే ముగించింది. ఇలా ఈ కథలో చిన్న అమౌంట్ కానీ బయట చాలామంది ఎన్నో లక్షల బెట్టింగ్లో పోగొడుతున్నారు. లోన్ యాప్స్కి బలవుతున్నారు. అవసరం లేని ఖర్చుకి అప్పు చేసి మరీ ఖర్చు పెడుతున్నారు. ఒక్క కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయేసరికి ఆ తల్లి గుండె ఆడలేదు. ఇలా విక్రమ్ తనకి తెలియకుండానే తనని తాను చంపుకున్నాడు. లోన్ యాప్ అవి మన అవసరం కోసం వాడాలి, అంతేగాని అనవసరం కోసం వాడకూడదు. డబ్బులు కావాలి అంటే ఇంట్లో తీసుకోండి, లేకుంటే గుద్ద మూసుకొని కూర్చోండి. అంతేగాని ఏం కాదులే నేను కట్టుకుంటా అని దేంట్లో పడితే దానిలో వేలు పెట్టకండి. బెట్టింగ్లో వచ్చిన డబ్బుల కంటే పోయిన లెక్క ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. మత్తు అంటే మందు ఒకటే కాదు, బెట్టింగ్కి మించిన నష ఇంకోటి లేదు. ఇదే ఈ విక్రమ్ కథలో ఇంకోలా చూస్తే, విక్రమ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసినప్పుడు విక్రమ్ తనకి జరిగింది మొత్తం వాళ్ళ ఇంట్లో చెప్పాడు. విక్రమ్ని తిట్టారు, కొట్టారు, అంతే. కానీ లాస్ట్కి తన అప్పులన్నీ ఏదో ఒక కష్టంతో కట్టారు. మహా అయితే నేను కొడతారు, తిడతారు, కానీ లాస్ట్కి నీ కోసం నిలబడతారు. విక్రమ్ లాస్ట్కి బతికే ఉన్నాడు. తను పోగొట్టిన డబ్బులు తర్వాత సంపాదించాడో లేదో తెలియదు, కానీ ఇలాంటి వాటికి మన ప్రాణం ఖరీదు కాదు. మన కోసం ఉన్నది అంటే మన పేరెంట్స్ మాత్రమే. కష్టమైన నష్టమైన ఇంట్లో వాళ్ళకి చెప్తే పోని సమస్య అంటూ ఏది ఉండదు. వాళ్ళ కోపం ఆకాశంలో మేఘం మాత్రమే, కానీ వాళ్ళ ప్రేమ ఆకాశం అంతా. మనీ కష్టపడితే వస్తుంది, ఖర్చు పెడితే రాదు. బెట్టింగ్ యాప్స్ ఒక నష. పోయిన డబ్బులు తిరిగి వచ్చినట్టు చరిత్రలో లేదు. డబ్బులు ఎవరికి ఊరికి రావు.